మనం ఆపరేషన్ సింధూర్ చేస్తే వాళ్ళు ఆపరేషన్ సుహాగ్ రాత్ చేస్తారట. పాకిస్తానీ క్రికెటర్ ఆయన ఫహీమ్ అష్రఫ్ ఒక ట్వీట్ చేశాడు, మన ఆర్మీ ఆఫీసర్స్ కి రిప్లై ఇస్తూ సుహాగ్ రాత్ చేస్తాడు. మంచిదే, వీ వెల్కమ్ దట్ ఆపరేషన్ సుహాగ్ రాత్. మీరు ఎంతమందిని పంపిస్తున్నారు అక్కడి నుంచి మీ వాళ్ళని? మా ఆర్మీ ఆఫీసర్స్, మేల్ ఆఫీసర్స్ సిద్ధంగా ఉన్నారు. ఎవరికి శోభనం చేస్తారు మీరు? ఎవరిని పంపిస్తారు? ఏం మాకు సమాధానం చెప్పడం చేత కదా? సంయమనాన్ని చాతకానితనంగా చూస్తున్నదా పాకిస్తాన్? మీలాంటి అశుద్ధపు మాటలతోటి, అసభ్యకర వ్యాఖ్యలతోటి మమ్మల్ని మేము కలుషితం చేసుకునే అలాంటి వ్యాఖ్యలు చేసి, బట్ మరీ తెగేదాకా తీసుకొచ్చారు కాబట్టి అష్రాఫ్ మీకు ఖచ్చితంగా సమాధానం ఇస్తారు. మీరు అసభ్యకరమైన పోస్టులు కూడా పెట్టారు. మా సింధూరాలు కోల్పోయిన మా మహిళల నుదుటిన మీరేదో బొట్టు పెడుతున్నట్టు, పాకిస్తాన్ ఎటైర్లో పాకిస్తాన్ ఆ డ్రెస్సింగ్ అదంతా కలిపి బొట్టు పెడుతున్నట్టు, మీతో పాటు వాళ్ళని తీసుకెళ్తున్నట్టు, మా మహిళలను తీసుకెళ్తున్నట్టు. ఇంతకన్నా చండాలమైన, నీచమైన, దుర్మార్గమైన, అనైతికమైన సంస్కృతి బహుశా ప్రపంచంలో ఏ నాగరికతకి ఉండకపోవచ్చు. మీరు అనాగరికులు కాబట్టి మీ అనాగరికతని అట్లా ప్రకటించుకున్నారు. పైగా మీ పైత్యం ఎక్కడి దాకా వెళ్ళిపోయింది? బొట్టు కోల్పోయిన వాళ్ళు, భర్తలు కోల్పోయిన వాళ్ళని మీరు తీసుకెళ్లి శోభనాలు చేస్తారా? ఇక్కడ గాజులు, చేతికి గాజులు తొడుకొని కూర్చున్నారా? ఎక్కడుంది మీ లేడీ డాన్? మీ ఎంపీ ఒక ఆవిడ ఉంది కదా, ఆవిడ జయా ఖాన్, గాజుల జతలు పట్టుకొని తిరుగుతోంది కదా, ఆవిడని పిలవండి, మాట్లాడండి, ఆవిడతో మాట్లాడండి. మీరు ఆవిడ కూడా ఇక్కడికి మరి మీ సైన్యాన్ని ఏమన్నా, మీ సైన్యంలో ఉన్న మగ పురుషుల్ని ఏమన్నా ఇక్కడికి పంపిస్తుందేమో అడగండి. ఆవిడ ఎలాగో ఇటుకలు పట్టుకొని వస్తుంది కదా, ఆవిడతో పాటు ఇంకొక ఆవిడ కూడా ఉంది, బుస్రా అన్సారీ, మీ పాకిస్తానీ యాక్ట్రెస్, 68 ఏళ్ల వెటరన్ వృద్ధ మహిళ, ఆవిడ కూడా వస్తుంది కదా. వాళ్ళు ఇటుకలు పట్టుకొని వస్తారు. మీరు అక్కడి నుంచి మీ సైన్యంలో మొన్న సాగు దెబ్బకి భారత్ చేసిన ప్రతీకార దాటిలో మిగిలిపోయిన వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళని పట్టుకొని రండి, వచ్చేప్పుడు వాళ్ళకి మొలతాళ్ళు ఉన్నాయో లేదో కూడా చెక్ చేసుకొని తీసుకొని రండి. సుహాగ్ రాత్ చేస్తారట. సిగ్గుందా మీరు ఈ మాటలు, వ్యాఖ్యలు చేయడానికి? ఏ మొహం పెట్టుకుని మాట్లాడుతున్నారు? పేరుకి ఒక్కొక్కళ్ళు పేరు మోసిన క్రికెటర్లు, ఒకళ్ళంటే ఒకళ్ళు. మొన్నటికి మొన్న అఫ్రీది ఆయన ర్యాలీ తీస్తే ఆయన తీసుకెళ్లి షహబాజ్ షరీఫ్ ఏదో అవార్డు ఇచ్చి సత్కరించాడు. మీరు క్రికెట్ ఆడటం మానేసి రాజకీయాలు చేయటం మొదలెట్టారు. రాజకీయాలు చేసుకోండి, సింధు నది జలాలు కావాలని అభ్యర్థించండి, మా ప్రధానమంత్రికి లేఖ రాయండి, వంగి వచ్చి నమస్కారాలు చేసి మోకాళ్ళ మీద నీళ్ళు డౌన్ అయ్యి, అయ్యా మాకు పొరపాటు అయిపోయింది అని అడగండి, గుక్కెడి నీళ్ళు ఇస్తాం. అంతేగాని భారతీయ మహిళల పట్ల, భారతీయ మహిళల సంస్కృతి సంప్రదాయాల పట్ల అసభ్యకర పదజాలతో వ్యాఖ్యలు చేస్తే మాత్రం ఈసారి ప్రతీకార దాడులు ఉండవు, యుద్ధమే నేరుగా. దానికి మేము సిద్ధంగానే ఉన్నాం. ప్రధానమంత్రి ఇండికేట్ చేశారు కూడా. సుహాగ్ రాత్ ఎవరికి సుహాగ్ రాత్ చేసుకుంటారు ఆ రోజున? మీరు మీ సైన్యంలో మగాళ్ళు మిగిలి ఉండాలి కదా, మరి సుహాగ్ రాత్లు ఎక్కడి నుంచి వచ్చేస్తాయి? మీరు చేశారు కదా అని అసభ్యకర వ్యాఖ్యలు మేము చేయము, లేదా మమ్మల్ని మా చేత చేయించాలని ఎదురు చూస్తున్నారేమో. అంతగా దిగజారైతే మా ప్రపంచం లేదు, భారతీయ సమాజం లేదు. అఫ్ కోర్స్ మా క్రికెటర్స్ మీకు మళ్ళీ స్పందించకపోవచ్చు, స్పందించి ఉండకపోవచ్చు, ఒప్పుకుంటాం. వేర్ ఈజ్ మొహమ్మద్ అజారుద్దీన్ అండ్ వేర్ ఈజ్ ఇక మన పేరు మోసిన క్రికెటర్లు ఏమైపోయారు? వీళ్ళందరూ ఎక్కడున్నారు? మొన్నటికి మొన్న టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ అయినట్టు ప్రకటించిన పెద్ద ఆయన, మరి కెప్టెన్ గా ఉన్నాయన, ఆయన ఎక్కడికి వెళ్ళాడు? అలాగే మరి ఒకప్పుడు క్రికెట్ ప్రపంచాన్ని ఒక ఊపు ఊపేసిన సునీల్ గవాస్కర్, కపిల్ దేవ్, వీళ్ళందరూ ఎందుకు మాట్లాడట్లేదు? ఖచ్చితంగా భారతీయ సమాజం మిమ్మల్ని కూడా ప్రశ్నిస్తుంది. వాళ్ళు అవతల నుంచి క్రికెటర్లు రెచ్చగొట్టే ప్రకటనలు చేసినప్పుడు కనీసం సంయమనం కోల్పోకుండా, ఎస్ మీరు పిచ్చ మాటలు మాట్లాడితే దానికి తగిన రిప్లై, బెఫిటింగ్ రిప్లై మేము ఇస్తాం. క్రికెటర్లు భారతీయ సమాజంలో భాగమే కదా, ఈ దేశం నుంచి వాళ్ళు రిప్రజెంట్ చేశారు, ఈ దేశం వల్ల వాళ్ళు శ్రీమంతులయ్యారు, పేరులోను సంపదలోను. మరి ఈ దేశానికి ఆపద వచ్చినప్పుడు దానికి తగ్గట్టు నిలబడాల్సిన క్రికెటర్స్ అందరూ ఎక్కడున్నారు? ఒక మహమ్మద్ అజారుద్దీన్ ఎందుకు అనాలి? మిగిలిన వాళ్ళందరూ ఏమయ్యారు? అందుకనే అడుగుతున్నాను. పెద్దవాళ్ళు మిగిలిన్నారు కదా, సునీల్ గవాస్కర్, కపిల్ దేవ్, వీళ్ళందరూ ఏమయ్యారు? అలాగే ఈ ఐపీఎల్ ద్వారా ప్రపంచం మొత్తం దునుమాడేసి బోడంత సంపాదన చేసుకుంటున్న వాళ్ళందరూ కూడా ఏమయ్యారు? ఎక్కడున్నారు వీళ్ళందరూ? వీళ్ళు కూడా సమాధానం చెప్పాలి, మాట్లాడాలి. ఈ రోజు మాట్లాడకపోతే వాళ్ళ నోళ్లు ముయ్యలేం. సుహాగ్ రాత్ అనే దాకా వాళ్ళు చెలరేగి మాట్లాడుతున్నారంటే మనం ఆపరేషన్ సింధూర్ చేశామని, మా మహిళలను నుదుట బొట్టు చెరిపేసి మా మహిళలతోటి మీరు సుహాగ్ రాత్ చేసుకుంటాము అన్నట్టు మీరు చేసే వ్యాఖ్యలు, దాని కింద వ్యాఖ్యానాలు. మీకు మీ సెనేటర్ జియా ఖాన్ మద్దతు, ఆవిడ మహిళే, వీటిని ఖండించాలి కదా. మహిళలు ఎక్కడున్నా మహిళలే కదా, ఆవిడ ఖండించాలి కదా, ఆవిడ మాట్లాడలేదు. అండ్ మీ బుస్రా అన్సారీ మాట్లాడలా. అంటే మీ సమాజం ఒకే రీతిలో ఆలోచిస్తుంది.
ఉగ్రవాద భావజాలం అందరి మెదడులోకి అలా చొప్పించేసి వదిలేశారని. అండ్ వన్ మోర్ థింగ్, మొన్న హైదరాబాద్ లో పట్టుబడ్డ ఇద్దరు ఉగ్రవాదులు, వాళ్ళని అరెస్ట్ చేశారు, తెలిసిందే కదా. సిరాజుల్ రహమాన్ ఇతను విజయనగరం, అలాగే ఇంకొక అతను సయ్యద్ సమీర్ ఇతను హైదరాబాద్. వీళ్ళిద్దరూ ఐసిస్ భావజాలంతో కుట్ర పన్ని ఇక్కడ ఏదో పేరుళ్ళకి పాల్పడ్డారు. వాళ్ళకి మీ క్రికెటర్ అఫ్రీదీతో సమానంగా ఈ జిహాదీ క్యాంప్స్ అటెండ్ అయిన వాళ్ళకి సంబంధాలు ఉన్నాయట. అవి కూడా వెలికి తీస్తుంది, ఐబీ వెలికి తీస్తుంది. మిమ్మల్ని అంతర్జాతీయ ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ మీద మిమ్మల్ని ఎక్స్పోజ్ చేయడానికి కావాల్సినంత సరంజామా సరుకు మా దగ్గర ఉన్నాయి. అండ్ ఇంకొకటి, 32 ఏళ్ళు హార్లీ ఇతనికి ఉన్నది. ఫహీమ్ అష్రాఫ్ 32 years క్రికెట్ ఆడుతున్నాడు. అతను మాట్లాడిన మాటలకి మీ ప్రధాని సమాధానం చెప్పడు, భయపడతాడు. మీ మునీర్కి భయపడతాడు. మీ మునీరేమో ఆయన ఆర్మీలో ఉన్న సెకండ్ లెఫ్టినెంట్ కి వాళ్ళకి భయపడతాడు. అతను బంకర్లు దాటి బయటికి రాడు. వీళ్ళకి తోడు సయ్యద్ అష్రాఫ్ అతనేం మాట్లాడతాడు. వీళ్ళందరికీ సమాధానం చెప్పడానికి ఆర్మీ దగ్గర సరైన S-400లు ఉన్నాయి, అలాగే బ్రహ్మోస్ ఉంది. అండ్ మొన్న చైనా నుంచి మీరు అరువు తెచ్చుకున్న దీపావళి సమానం PL-15 మీద అటాక్ చేసిన ఆకాష్ తీర్ మా దగ్గర ఉంది. ఇంత జరిగిన తర్వాత కూడా మీ నూర్ ఖాన్ ఎయిర్పోర్ట్ ని డిస్మాంటిల్ చేసిన తర్వాత కూడా సిగ్గు లేకుండా మీరు మాట్లాడుతున్నారంటే, ఈ పోస్టులు పెడతారంటే సోషల్ మీడియాలో, ఇంకా మీరు ఎంతమందిని రెచ్చగొట్టాలని చూస్తున్నారు. సుహాగ్రాత్ కోసం మీరు వెంపర్లాడుతున్నారు కదా, అక్కడ మీ వైపు ఎవరిని సిద్ధం చేశారో చెప్పండి. ఇక్కడి నుంచి భారత ఆర్మీ జవాన్లు రెడీగా ఉన్నారు. అండ్ వీళ్ళని తీసుకుని మా ఎంపీ ఓవైసీ వస్తాడు, అక్కడికి అసదుద్దీన్ ఓవైసీ వస్తాడు. మీ సంగతి తేల్చడానికి, మిమ్మల్ని బదాబదులు చేయడానికి, తుత్తునీలు చేయడానికి, ఆల్రెడీ ఆయన బార్డర్ లో ఉన్నాడు, తుత్తునీలు చేయడానికి వస్తాడు. చూపించండి, అక్కడ ఉన్న మీ వైపు ఉన్న మగాళ్ళని చూపించండి. సుహాగ్రాత్ చేస్తారట, సిగ్గుండా అలా మాటలు. పైపెచ్చు వాటిని మీ మహిళా సమాజం, పాకిస్తాన్ లో ఉన్న రాజకీయ నాయకులు అండ్ మరి ఉన్నత స్థానాల్లో ఉన్న మహిళలు వాటిని సమర్థిస్తూ కింద కామెంట్స్ చేయటం సోషల్ మీడియా. ఎవరు ఊరుకోవడానికి సిద్ధంగా లేదు ఇక్కడ. ఇమ్మీడియట్ గా వాటిని విత్డ్రా చేసుకోకపోతే అంతర్జాతీయ మానవ హక్కుల వేదిక మీద దీన్ని క్వశ్చన్ చేసే అవకాశం ఉంటుంది. యుద్ధాన్ని యుద్ధంగా చేయండి, మీరు దాడి చేస్తే మేము ప్రతీకార దాడి చేస్తాం, అది కూడా మీ ఉగ్ర క్యాంపుల మీద. అండ్ మీ ఉగ్ర క్యాంపులతో కనెక్షన్ ఉన్న మీ క్రికెటర్లందరినీ కూడా బజారు కిడ్సి నుంచోబెట్టండి. మీరు నుంచోబెడతారా? అంతర్జాతీయ సమాజం ముందు మమ్మల్ని నుంచోబెట్టమంటారు. అండ్ మా విదేశాంగ మంత్రి అడుగుతున్నారు, మా రక్షా మంత్రి అడుగుతున్నారు, జయశంకర్ అండ్ రాజ్నాథ్ సింగ్ ఇద్దరు కూడా అడుగుతున్నారు. మీకు కావాల్సినంత యాంపుల్ టైం యువర్ గివెన్, బోళ్ళంత వ్యవధి ఇచ్చారు మీకు, కానీ మిమ్మల్ని మీరు సంస్కరించుకునే పనిలో లేదు. యుద్ధాలు చేయటం ఎలాగూ మీకు చేత కాదు. మీ దగ్గర మీకు IMF కూడా మీకు ఇచ్చిన డబ్బులు వాపస్ తీసుకోవడానికి సిద్ధంగా ఉంది. సో ఈ క్రమంలో మీరు మీ క్రికెటర్లు ఇలాంటి కామెంట్లు పెట్టి పైగా ఇలా చూపిస్తారా సుహాగరాత్ చేస్తామని? ఏది నుదుట సింధూరం కోల్పోయిన భారత మహిళలకు సుహాగరాత్ చేస్తామని మీరు చేస్తారో, లేకపోతే మా సైన్యం వచ్చి అక్కడ చేస్తుందో మీరు వెయిట్ చేస్తే మీకు కావాల్సినంత మసాలా చిత్రం అందించడానికి ఇక్కడి నుంచి టీమ్స్ బయలుదేరతాయి. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి.